హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గత కొంతకాలంగా సమంత రెండో పెళ్లి గురించి విపరీతమైన చర్చ కొనసాగుతుంది. సమంత గతంలో హీరో నాగచైతన్యని ప్రేమించి పెద్దల సమక్షంలో మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కొన్ని మనస్పర్ధల కారణంగా 2021లో విడిపోయారు. ఇక విడాకుల అనంతరం సమంత వంట జీవితాన్ని గడపగా చైతన్య మాత్రం శోభితాన్ని మ్యారేజ్ చేసుకున్నారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా సమంత ప్రస్తుతం రెండో పెళ్లి చేసుకోబోతుంది. అది కూడా ఆల్రెడీ పెళ్ళున్న బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమూర్తో అనే వార్త చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతున్నా దీని గురించి అటు రాజ్ నిడమూర్ కానీ ఇటు సమంత కానీ స్పందించలేదు. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్కి డైరెక్టర్గా రాజ్ నిడమూర్ పనిచేయడంతో ఆ టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరు చాలా కాలం నుంచి డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా సమంత నటించే ప్రతి వెబ్ సిరీస్కి రాజ్ నిడమూర్ డైరెక్టర్ కావడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా ఇటీవల కాలంలో సమంత ఎక్కడికి వెళ్ళినా రాజ్తో కలిసి వెళ్తున్నారు. సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం మూవీ కూడా రాజ్ దగ్గరుండి ప్రొడక్షన్ పనులు చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా రాజ్ శామ్ ఇద్దరు కలిసి తిరుపతి వెళ్లి ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తుంది. ఇక తాజాగా సమంత రాజ్ భుజం మీద వాలిన పోస్ట్ ఒకటి ప్రస్తుతం సంచలనంగా మారింది. సమంత ఎప్పుడైతే రాజ్తో దిగిన ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారో అదే రోజు రాజ్ భార్య శ్యామ్లో కూడా తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ ఒకటి తెగ వైరల్గా మారింది. నా గురించి మాట్లాడే వారికి, నా తరపున మాట్లాడే వారికి, నేను చెప్పేది వినేవారికి, నా గురించి రాసేవారికి, నా కోసం ఆలోచించే వారందరికీ దేవుడు ఆశీర్వాదం, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నానని ఆ పోస్ట్లో రాశారు. అంతేకాకుండా రాజ్ నిడమూర్ భార్య ఇన్స్టాగ్రామ్ను ఒకసారి పరిశీలిస్తే 2023 తర్వాత తన భర్తకు సంబంధించిన ఫొటోస్ కానీ ఆయన సినిమాల విషయాల గురించి ఎక్కడా కూడా సోషల్ మీడియాలో ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. గతంలో తన భర్త సినిమాలు ప్రమోట్ చేసిన శ్యామ్లా ఇప్పుడు అతని విషయంలో సైలెంట్ అయ్యారు. దీంతో ఇప్పటికే రాజ్ తన భార్య నుంచి విడిపోయి సమంత దగ్గర ఉంటున్నారన్న వార్త గట్టిగా వినిపిస్తుంది. అయితే తాజాగా శ్యామ్ల మరొక పోస్ట్ పెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. తన సోషల్ మీడియాలో మంచి కర్మను సృష్టిస్తుంది, ప్రజలకు సహాయం చేయండి, నీ చుట్టూ ఉన్న అందరితోనూ న్యాయంగా వ్యవహరించండి అనే ఈ కొటేషన్ పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. శ్యామ్ల రాజ్ను ఉద్దేశించి ఇలా పెట్టారా? రాజ్ సమంత కారణంగా తన జీవితం నాశనం అయిందని, లేదంటే తనకు అన్యాయం జరుగుతుందని శ్యామ్ల ఇలా పెట్టారని నెటిజన్లు తెగ అభిప్రాయం పడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే సమంత రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు, కానీ ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక పాప ఉన్న ఆ డైరెక్టర్ని మ్యారేజ్ చేసుకుని తన భార్యకు అన్యాయం చేసినట్లుగా నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి.